హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా, మా మేనగోళ్ళకి బాబా పాప అని బాబు పుట్టాడండి. మీరందరూ ఒకసారి బ్లెస్ చేయండి బాబుని. చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. దేవుని కృప వల్ల తల్లి బిడ్డ క్షేమం. 21వ రోజుని మా అన్నయ్య మోదనాల ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం, ఉయ్యాల్లో వేస్తున్నాం అనమాట. పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ నానమ్మ గారు తాతయ్య గారు ఇద్దరు కలిపి ఉయ్యాల్లో వేశారు. పాపకి బాబుకి బట్టలు పట్టుకొచ్చారు, ఉంగరం చైన్ కూడా పట్టుకొచ్చారండి వాళ్ళ నాన్నమ్మగారు. ఇదిగో పెద్ద బాబు అనమాట, వీడియోలో కనిపిస్తున్నవాడు పెద్ద బాబు. ఇది రెండో బాబు. ఇంకో చిన్న ఫంక్షన్ అంటే 30 మందికే కదా అని ఇంట్లో మేమే వంట చేసేసాం. మా వంటలకు అంటాను కదా నేను, అదే మా శ్రీదేవి అండి, మా పెద్ద మేనగోడలు. చిన్న చిన్న ఫంక్షన్లకి ఇదివరకు మేమే వండి పొయ్యిలు పెట్టి మరీ వండేవాళ్ళు అమ్మ వాళ్ళ ఊర్లో. కానీ ఇప్పుడు ప్రతిదీ క్యాటరింగ్కి ఇచ్చేస్తున్నాం. క్యాటరింగ్ ఏమో కొన్ని బాగుంటున్నాయి, కూరలు బాగుంటాయి, అన్నం బాగుంటలేదు, అన్నం బాగుంటే కూరలు బాగుంటలేదు. అందుకని ఇప్పుడు తక్కువ మందే కదా, ఈసారి మళ్ళీ మనం చేసేద్దాం అని మా శ్రీదేవి మేనగోళ్ళు అంది. ఇప్పుడు అందరం తలకో చెయ్యేసేసి పొద్దున్నే మొదలెట్టేసామండి వంటలు అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను కాదు, కానీ అందరికీ నచ్చాయి. మార్నింగే లేచిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దెబ్బరొట్టు వేసేసామండి. పక్కనేమో టమాటా పచ్చడి చేసాం, టమాటా కొత్తిమీర. టిఫిన్ సెక్షన్ అయిపోయిన వెంటనే ఇంకా వంటలు మొదలెట్టేసామండి. పక్కనే మేము వంటలు చేస్తున్నామండి. పక్కనేమో టెంట్ వాళ్ళు వచ్చారండి, కుర్చీలును టెంట్లు వాళ్ళు వేసేసి వెళ్ళారు. అన్నయ్య వాళ్ళది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అండి, ఇండివిజువల్ ఇల్లు. వెనక వైపు ముందు వైపు కూడా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. అందుకే మేము వంటలు కూడా చక్కగా చేయగలిగాము, పక్కనంతాను ఎవరికి డిస్టర్బ్ లేకుండాను. అక్కడ అన్నయ్యది గృహప్రవేశం వీడియో పెట్టారండి, మీ అందరూ చూశారు, చాలామంది చూశారు. బయట నుంచి పెద్ద స్టవ్ తెప్పించామండి, ఎందుకంటే మన ఇంట్లో చిన్న స్టవ్లు ఉంటాయి కదా, అట్ల మీద పెద్ద గిన్నెలు సరిపోవని స్టవ్ స్టార్ట్ చేసి ముందు ప్రేయర్ చేసి స్టవ్ వెలిగించారండి. పప్పు మామిడికాయ చేయడం కోసం పప్పు స్టవ్ మీద పెట్టాం. పప్పు ఒక 2 గంటల ముందే నానబెట్టేసామండి, ఎక్కువ క్వాంటిటీ కదా. ఇప్పుడు అయితే అమ్మ 8,000 లంక నుంచి మా చెట్టుని పండితే తీసుకొచ్చారండి. బల్ల వేసేసి ఇంకా వండినవన్నీ పెట్టేసాం. ఇవ్వండి పేపర్ ప్లేట్స్ బయట నుంచి తెచ్చాం, బూర్లు, పులావ్ కింద చేసాం. చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా వచ్చిందండి చికెన్ కర్రీ అయితేని. నూనె మసాలాలు కారం కరెక్ట్గా సరిపోయాయి. అందరూ పెరుగు పచ్చడి చేసామండి. తర్వాత వైట్ రైస్, పప్పు మామిడికాయ అయితే పులుపు అది కరెక్ట్గా భలే కుదిరిందండి. రసం పెట్టాం, టమాటా రసం. బాలింతరాలకి మునగాకు తెలగపిండి గానుగ నూనెతో చేసామండి. వంటలన్నీ బాగున్నాయి, అందరూ తిని మెచ్చుకున్నారు మమ్మల్ని. అందరూ తృప్తిగా తిన్నారండి. ఇలా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే మేమే చేద్దామని అనుకున్నాం. ఇదండి 21వ రోజున ఫంక్షన్ అడవడి. మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి.